నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రెజెంట్ జనరేషన్లో రెండు రకాల వారు ఉన్నారు. మొదటి వారు రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తుంటే మరొక వర్గానికి చెందిన వారు సరికొత్త ఆలోచనలతో అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. రెండో కోవకు చెందిన వారే శ్రేయా నిరెల్ల గారు. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉండే నీరా షుగర్ని అందరికీ అందుబాటులో తెచ్చి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అసలు నీరా షుగర్ వల్ల ప్రయోజనాలేంటి, వాటిపై చేసిన ప్రయోగాలేంటి అన్న విషయాల గురించి శ్రేయా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రేయ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? చాలా బాగున్నానండి. శ్రేయ గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్లో. తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఏం చదువుకున్నారు? నా ఎడ్యుకేషన్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో బీటెక్ డిజిటల్ టెక్నిక్స్ ఇన్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్, అది జేఎన్ఎఫ్యు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. తర్వాత ఆంటర్ప్రెన్యూర్షిప్ కోసం నేను పీజీ డిప్లొమా పూణేలో చేశాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి? సో బేసిక్లీ నేను గౌడ్స్ కమ్యూనిటీ నుంచి, అంటే టాడీ ట్యాపింగ్ అనేది నా ఫ్యామిలీ ప్రొఫెషన్. సో అది నేను నా ప్రొఫెషన్లా కూడా తీసుకొని ఇక్కడ దాకా రావడానికి రీజన్ అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మమ్మీ డాడీ ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు లాస్ట్ 23 years నుంచి. నీరా నుంచి షుగర్ చేయాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చిందండి? నేను యాక్చువల్లీ ఊర్లో ఎక్కువ పెరిగాను, చూశాను కాబట్టి నాకు తెలుసు నా రిలేటివ్స్లో ఏమవుతుంది, అందరూ వెళ్ళి కళ్ళు తీయడము నీరా తీయడం అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. బట్ మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఒక మోడర్న్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయాక మనం మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ కమ్యూనిటీ వర్క్ని ముందుకు తీసుకెళ్ళాలి, బట్ ఆ వర్క్ ఇప్పుడు చేయలేము అని అనిపించినప్పుడు నేను ఇంకా ఏమున్నాయి దీంట్లో, మనం ఈ వర్క్ని మనం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని నేను రీసెర్చ్ చేసుకున్నాను. ఆ రీసెర్చ్ ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటి అంటే నీరా నుంచి జాగరీ, నీరా నుంచి షుగర్, ఇవన్నీ మనం ప్రొడక్షన్ చేయొచ్చు. ఆల్రెడీ శ్రీలంకలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో చేస్తున్నారు. అదే నేను ఇక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. నీరా విషయంలో పరిశోధనలు చేశారని చెప్పారు కదా, దాని గురించి తెలియజేస్తారా? నేను ఇనీషియల్గా ఈ ఐడియా నాకు వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ తెలియదు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారని. సో ఇప్పుడు మనకు ఈ జనరేషన్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక గూగుల్ సర్చ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు దొరికేస్తుంది. సో నేను అప్పుడు సర్చ్ చేసినప్పుడు ఏం తెలిసింది, కంబోడియాలో, శ్రీలంకలో, నైజీరియాలో అలా డిఫరెంట్ కంట్రీస్లో చేస్తున్నారు. అదే కాకుండా ఈవెన్ తమిళనాడులో కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ చేస్తుంది ఏంటి అంటే వాళ్ళు బెల్లం చేస్తున్నారు నీరా నుంచి. ఆ రీసెర్చ్ నేను చేసిన తర్వాత దీంట్లో నాకు పాసిబిలిటీ ఎవరెవరిని విజిట్ చేయడానికి ఉంది అనేది నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని నేను మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ, ఈ 4 స్టేట్స్లో చేస్తున్న వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఇంకా మోడర్నైజ్గా ఎలా చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఒక ట్రెడిషనల్ మెథడ్లో చేస్తున్నారు, అంటే కట్టెల పొయ్యి మీద వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో చేస్తారు. కానీ ఇప్పుడు మనకున్న ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నీ ఎలా అయిపోయాయి కోవిడ్ తర్వాత, హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అనిపించింది ఓకే ఇది ఇంకా ఓల్డ్ మెథడ్స్లోనే అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా టెక్నాలజీ ఉంది, మనం బీటెక్ చేసాం కాబట్టి టెక్నాలజీ అనేది తెలుసు. సో ఆ టెక్నాలజీని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చి మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను ఆల్మోస్ట్ 1.5 year రీసెర్చ్ చేసి ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను నా యూనిట్ని. అంటే నీరా నుంచి షుగర్ అంటున్నారు, అంటే నీరా వేరు కళ్ళు వేరు అంటారా? ఎస్, కళ్ళు నీరా వేరు కాదు, ఒకటే చెట్టు నుంచి వస్తున్న ప్రోడక్ట్. పాలు, పెరుగు, ఎలా ఫస్ట్ పాలు అది ఫర్మెంట్ అవుతే పెరుగు అవుతుంది ఒక బ్యాక్టీరియా వల్ల. సేమ్ అలానే ఎర్లీ మార్నింగ్ మనకు నీరా వస్తుంది, దాంట్లో 0 alcohol percentage ఉంటుంది. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల అది సన్ రైజ్ తగలగానే ఫర్మెంట్ అయిపోయి కళ్ళు అయ్యి అరౌండ్ 4 to 5% ఆల్కహాల్ అనేది వస్తుంది. సో ఆ ఆల్కహాల్ ఫామ్ అవ్వకముందే నీరాని మనం ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి షుగర్ కానీ జాగరీ కానీ మనం ప్రిపేర్ చేస్తాం అన్నట్టు. కంపెనీకి కానుక ఆర్గానిక్స్ అని పేరు పెట్టారు కదా, మరి ఆ పేరు వెనకాల ఏమైనా ఉందంటారా స్టోరీ? ఎస్, కానుకకి ఒక స్టోరీ ఉంది. నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను ఆర్ఎల్స్ నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ అయ్యాను అంటే రీజన్ కానుక. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు సాటర్డే సండేస్ హాలిడేస్ ఉండేవి, ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఐ వాజ్ జస్ట్ 18. సో 18 years ఉన్నప్పుడే నాకు అనిపించింది ఏదైనా బిజినెస్ చేద్దాము అని. ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ కదా, సో అక్కడ అందరూ ఆర్టిస్టే ఉంటారు. వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని నేను సెల్ చేయడం స్టార్ట్ చేశాను అన్నట్టు. సో గిఫ్ట్స్ లాగా, గిఫ్ట్ మీనింగ్ ఏంటి, కానుక.
సో కానుక నేను స్టార్ట్ చేసి కానుక గిఫ్ట్స్ అని స్టార్ట్ చేసి అట్లా కస్టమైజ్ గిఫ్ట్స్ చేయడం. తర్వాత హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో మేము ఆర్ట్ వర్క్స్కి వర్క్షాప్స్ చేసేవాళ్ళము. ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి ఇలాంటి సిటీలో ఉన్న ఆర్టిస్ట్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాము. అలా నా జర్నీ చాలా గ్రో అయింది. నన్ను ఆర్ట్ కమ్యూనిటీలో చాలామంది కానుక అని పిలిచేవాళ్ళు, నా పేరే అది అనుకునేవాళ్ళు అన్నట్టు. అలా సో ఆ పేరుకి నాకు చాలా కనెక్షన్ అయిపోయి అదే నేమ్ని నేను ఈ బిజినెస్కి కూడా పెట్టుకున్నాను, బికాస్ నా జర్నీ దాంతో స్టార్ట్ అయింది అని. మరి కంపెనీని మహారాష్ట్రలోనే ఎందుకు స్థాపించారు? యాక్చువల్లీ నీరా అనేది మనకి ఇక్కడ ఊర్లలో ఉంది, బట్ మనం అంత ఫ్రీక్వెంట్గా జనాలు తాగుతుంటే చూడము. హైదరాబాద్లో మీకు రెగ్యులర్గా తాగుతుంటే మనం చూడము. అదే మీరు మహారాష్ట్ర వెళ్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. మన కొబ్బరి నీళ్ళు, షుగర్ కేన్ జ్యూస్ ఎంత కామనో అట్లా రోడ్ మీద స్టాల్స్ పెట్టేసి ఉంటాయి నీరావి. సో నీరా తీయడం అనేది వాళ్ళ కల్చర్లో ఉంది. సో నాకు కొంచెం సెటప్ చేసుకోవడానికి ఈజీ అయిపోయింది అన్నట్టు. ఆల్రెడీ నీరా అవైలబిలిటీ ఉంది, నేను వాళ్ళతో వెళ్ళి టైఅప్ చేసుకొని చేయడానికి ఈజీ ఉంది ప్రాసెస్. బట్ డెఫినెట్లీ నాకేముంది అంటే మన స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది రావాలి, మనం స్టార్ట్ చేయాలి అనేది నాకుంది. మేబీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇక్కడ కూడా చేస్తాను అనుకుంటున్నాను. ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే అంత చిన్న విషయం కాదండి, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మరి మీకు ఎలా సాధ్యపడింది? యాక్చువల్లీ కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ఆ నంబర్ వినగానే 70 lakhs 80 lakhs అనగానే ఫస్ట్ భయం వేస్తుంది అందరికి, అంత పెద్దది ఎలా చేస్తాము అనేది. బట్ తర్వాత నేను రీసెర్చ్ చేస్తుంటే ఏం తెలిసింది అంటే గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది ఇలాంటి స్కీమ్స్కి. మీకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ కంపెనీస్ పెట్టాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది. దాంట్లో ఒకటి PMEGP లోన్. సో నాకు ఆ లోన్లో 50 lakhs శాంక్షన్ అయింది అన్నట్టు. నేను అది కూడా అంత ఈజీ జాబ్ ఏం కాదు. దానికి మనం ఆల్మోస్ట్ ఒక 6-7 months ప్రాపర్ రీసెర్చ్ చేసి బ్యాంక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఆ పేషెన్స్ అనేది ఉండాలి, దెన్ ఇట్ విల్ బీ పాసిబుల్. ఇంకా మిగతాది నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఫండ్స్ రేజ్ చేశాను. మీరు కానుక కంపెనీని స్థాపించారు కదా, సో దానికోసం మీకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళ గురించి కానీ తెలియజేస్తారా? సో ఇనీషియల్ స్టేజ్లో చెప్పాలి అంటే ఎంకరేజ్మెంట్ కన్నా ఎక్కువ డిస్కరేజ్మెంటే వచ్చింది. బికాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బీటెక్ హైదరాబాద్లో చేసి తర్వాత పూణేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి వెళ్ళి ఎక్కడో దానులో, నేను ఉండే ఊరు ఒక ఆదివాసీ విలేజ్ అన్నట్టు. సో అలాంటి ఊర్లో వెళ్ళేసి అమ్మాయి ఒక్కతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుందంటే అందరికీ భయం వేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ డాడీ కూడా నువ్వు ఇంకేదైనా చెయ్యి, ఇది చెయ్యకు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్లో చాలా కష్టమైంది అది. ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు కొంచెం మన మెంటాలిటీలో ఆలోచిస్తారు కదా, పేరెంట్స్ అంటే ప్రొటెక్టివ్గా ఆలోచిస్తారు. సో అలా. బట్ నేను చాలా ఫర్మ్గా డిసైడ్ అయ్యాను నేను ఇదే చేస్తాను అని. నేను ఇందాక చెప్పాను కదా మా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇదే ప్రొఫెషన్ అని. వాళ్ళు ఆ టైంలోనే 1960s అనుకుంటా, 1960s ఇక్కడ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యి మరి అక్కడ కళ్ళు షాప్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ జనరేషన్ ఇక్కడ నుంచి వెళ్ళి కళ్ళు షాప్స్ పెట్టుకున్న జనరేషన్లో మా గ్రాండ్ ఫాదర్ ఉండే. నేనేమనుకునేదాన్ని, మా గ్రాండ్ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు, లాంగ్వేజ్ రాదు, వాళ్ళే అంత దూరం వెళ్ళి పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పెట్టుకోలేను? ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, మనకు డబ్బు ఉంది, లాంగ్వేజ్ ఉంది, ఏమైనా కావాలంటే ఇంటర్నెట్ ఉంది. సో నాకు అది పాయింట్లెస్ అనిపించింది, భయపడి ఆగడం అనేది పాయింట్లెస్ అనిపించింది. సో నేను వెళ్ళి పెట్టుకొని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అందరికి అనిపించింది ఓకే షీ కెన్ డూ ఇట్. అప్పుడు సపోర్ట్ స్టార్ట్ అయింది. బట్ ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండే, చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది కన్విన్స్ చేయడానికి. బికాజ్ యూ కెన్ అండర్స్టాండ్, ఒక ఉమెన్ వెళ్ళి అక్కడ చేస్తా అంటే పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. ఇప్పుడు మాత్రం అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు ఒక లైన్కి వచ్చేసింది. డెఫినెట్లీ. మీరు ఈ నీరాని ఎక్కడ కలెక్ట్ చేస్తారు, అంటే ఎలా కలెక్ట్ చేస్తారు? సో మాకు అక్కడ కొన్ని ఫార్మ్స్ ఉంటాయి అన్నట్టు. మనకి ఇలా మామిడి తోటలు ఎలా ఉంటాయి, అక్కడ యాక్చువల్లీ ఈత తోటలు ఉంటాయి, ఈత వనం అలా ఉంటాయి అన్నట్టు. అవి మేము లీజ్కి తీసుకొని మా ఎంప్లాయీస్ని బట్టి మేము తీసుకుంటాం ఎవ్రీడే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? ఇప్పుడు కరెంట్లీ ఆల్మోస్ట్ 15 members ఉన్నారు. ఇప్పుడు నా ప్రొడక్షన్ స్కేల్ చాలా చిన్నది.
20-25 kgs పర్ డే అంతే. బట్ యాక్చువల్లీ యూ వోంట్ బిలీవ్, ఇప్పుడున్న టైంలో నేను ఒక 500 kgs పర్ డే ప్రొడక్షన్ చేసినా కానీ సేల్ అయిపోతుంది. అంత డిమాండ్ ఉంది ఈ ప్రోడక్ట్కి. దానికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల దాన్ని అంత ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదర్వల్లి వాళ్ళు కాదర్వల్లి గారు కూడా దాన్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు, దానికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్కి. సో దాని డిమాండ్కి నా దగ్గర ఉన్న స్టాఫ్ సరిపోదు, నేను చేసే ప్రొడక్షన్ సరిపోదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఇంకొంచెం గవర్నమెంట్ సపోర్ట్ వస్తే మాత్రం ఎక్స్పాండ్ చేస్తాను నేను. మరి నీరా నుంచి షుగర్ తయారు చేయడానికి ఎంత సమయం పట్టచ్చు అంటారు? ఇది ఎవ్రీడే ప్రాసెస్. సో వేరే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి నా ప్రోడక్ట్కి డిఫరెంట్ ఏంటి అంటే, ఇప్పుడు రైస్ అయినా షుగర్ కేన్ అయినా దీనికి ఒక సీజన్ ఉంటుంది. ఒక సీజన్ మొత్తం పండిస్తాము, ఆ సీజన్ అయిపోగానే దాని ప్రొడక్షన్ వస్తుంది, మనం ప్రాసెస్ చేస్తాం. కానీ నీరా అలా కాదు. ఎవ్రీ డే చెట్టెక్కాలి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చెట్టెక్కి అది తీయాలి, తీసిన వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ 2 hours మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నట్టు. సో మార్నింగ్ మేము 6 o'clockకి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 11-12 o'clock మా ప్రొడక్షన్ అయిపోతుంది. ఇది షుగర్ తయారు చేయడానికి అందులో ఏ ప్రొడక్ట్స్ కలుపుతారు, అంటే ఏవేవి కలిపి దాన్ని తయారు చేస్తారు? ఒకసారి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అసలు మోస్ట్ సింపుల్ ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. దీంట్లో 0 పొల్యూషన్, 0 వేస్టేజ్. జస్ట్ నీరా తీసుకోవడము, దాన్ని బాయిల్ చేయడము, షుగర్ అయిపోతుంది అంతే. మీకు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత టెంపరేచర్లో హీట్ చేయాలి, ఇది తెలిస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా సింపుల్ కానీ చాలా కాంప్లికేటెడ్. బికాజ్ ఎందుకంటే నీరా అనేది హీట్కి తట్టుకోలేదు, వర్షం తట్టుకోలేదు. ఈవెన్ మబ్బు అయినా కానీ ఆ రోజు బెల్లం అవ్వదు. వెదర్ మీద చాలా డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో అది ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మనకి ఎక్స్పీరియన్స్తో, ఎవ్రీ డే అయ్యే ఎక్స్పీరియన్స్తో అర్థమవుతుంది. ఓకే ఈరోజు అవ్వదు, వెదర్ ఇలా ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు అనేది కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోయింది. కానీ దాంట్లో మాత్రం అసలు ఏమి మిక్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. న్యాచురల్ ఫుడ్, కంప్లీట్లీ న్యాచురల్, 0 వేస్టేజ్. ఈవెన్ ఆ చెట్లు కూడా మనకి అడవిలో అలా పెరుగుతాయి అంతే, దానికోసం స్పెషల్గా ఏమీ వేయని అవసరం లేదు. మీరు నీరా షుగర్ తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో నీరా షుగర్ అనేది యాక్చువల్లీ మీరు ఇప్పుడు బయటకు వెళ్తే కూడా పామ్ షుగర్ అనేది వేరే కలర్ ఉంటుంది, మాది వేరే కలర్ ఉంటుంది. మిగతా వాళ్ళది బ్రౌన్ కలర్లో ఉంటుంది. మీరు ఇప్పుడు గూగుల్ చేసినా కనిపిస్తుంది. మేము స్పెసిఫిక్గా ఒక టీమ్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని వాళ్ళని ఇన్వైట్ చేసాము ఆ ప్లేస్కి. చేసి మేము డెవలప్ చేసుకున్నాం అన్నట్టు ఈ ప్రాసెస్ని. దాన్ని లో టెంపరేచర్లో హీట్ చేస్తేనే మనకి రెగ్యులర్ షుగర్ లాగా వైట్ టెక్స్చర్ ఉంటుంది. మీకు నేను చూపించాను కదా, సో వైట్ టెక్స్చర్ ఉంటుంది, స్వీట్నెస్ కూడా సేమ్ షుగర్ లానే ఉంటుంది. సో ఆ మెథడ్ మనం కరెక్ట్గా చేయాలి. దట్ నేను ఏం చేశాను, ఆ సైంటిస్ట్తో డెవలప్ చేసిన తర్వాత నా టీమ్ని నేను వాళ్ళ దగ్గర పంపించి ట్రైన్ చేయించాను అన్నట్టు. నా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ 30 బిలో వాళ్ళే, యంగ్ టీమ్. శ్రేయ గారు, ఒక చెట్టు నుంచి నీరా కలెక్ట్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? యాక్చువల్లీ బ్యాచెస్ ఉంటాయండి. ఒక చెట్టుని మనం ఎవ్రీడే చేయలేము. ఒక చెట్టు ఈరోజు నీరా తీస్తే దాన్ని మళ్ళీ ఒక 2 days వదిలేసి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఆ చెట్టుని మళ్ళీ ఎన్ని ఇయర్స్ అంటే 70 to 80 years మనం ఒకటే చెట్టు నుంచి మనం ట్యాప్ చేయొచ్చు. దాన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్లో ప్యూర్ ఆర్గానిక్కేనా, లేకపోతే ఏమన్నా రసాయనాలు కూడా మిక్స్ చేస్తున్నారా? లేదండి, అదే నేను ఇందాక అంది ఏంటంటే, అసలు ఆ చెట్టుకి పెస్టిసైడ్ వేయాల్సిన అవసరం లేదు, అది ఊరికే అలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు మీ విలేజెస్లో చూసినా కానీ ఈత చెట్టు, తాటి చెట్టు అనేది ఎక్కడైనా పెరుగుతుంది. అది దాని గ్రేట్నెస్ అది అసలు. సో దాని నుంచి తీసే నీరా కూడా అంతే క్వాలిటీగా వస్తుంది. దాన్ని మనం ఏం యాడ్ చేయకుండానే బాయిల్ చేసేస్తే షుగర్ అయిపోతుంది. అసలు ఇంత ఈజీ ప్రాసెస్, ఇంత మంచి ప్రాసెస్ ఉండగా మనం ఎందుకు ఇన్ని కెమికల్స్ వేసి ఇంత కష్టపడి షుగర్ చేసుకొని తింటున్నామో తెలియదు. ఈ నీరా షుగర్ గురించి ప్రజలకు ఏమైనా అవగాహన కలిగించారా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్లో ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్ అని వస్తున్నాయి, స్టీవియా ఇంకేదైనా కానీ ఆల్టర్నేటివ్ అని. బట్ నేనేమంటాను, పామ్ జాగ్రీ అనేది ఆల్టర్నేటివ్ కాదు, పామ్ షుగర్ అనేది ఆల్టర్నేటివ్ కాదు, ఇదే ఒరిజినల్ ఫామ్. మనకు hundreds of years నుంచి ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతున్నది కాబట్టి ఇదే ఒరిజినల్ అవుతుంది. షుగర్ అనేది ఆల్టర్నేటివ్ అవుతుంది, ఎందుకంటే అది తర్వాత వచ్చింది. సో ఐ గెస్ మోర్ దెన్ టెలింగ్ పీపుల్ దట్ షుగర్ కన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఉందనడం కన్నా ఒరిజినల్ ఫామ్ని తినడం మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పాలనుకుంటున్నాను నేను అందరికీ.
మీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ ఎప్పుడు చేశారు, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు మార్కెటింగ్ చేయడం? నేను అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మార్చ్లో. ఓ, సో ఇప్పుడు ఇంకా మార్కెటింగ్ ప్లాన్ అన్నీ ఉన్నాయి. డాక్టర్స్తో, న్యూట్రిషనిస్ట్తో టైఅప్ అయ్యి జనాలకి ఫస్ట్ అవేర్నెస్ పెంచాలి. నా ప్రోడక్ట్ కొనండి అని నేను ఒక సెలబ్రిటీని పెట్టి ప్రోడక్ట్ కొనండి అనడం కన్నా నేను డాక్టర్స్తో, న్యూట్రిషనిస్ట్తో దీని యూజ్ ఇది అని చెప్తే వాళ్ళే కొంటారు. అప్పుడు నేనేం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రోడక్ట్కి. మరి రెస్పాన్స్ ఎలా ఉందండి ప్రజల నుంచి? చాలా బాగుంది. అసలు 1 month అయ్యింది కానీ నాకు రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఒకరు కొంటే అది తిని ఇంకొకరు ఆర్డర్ చేస్తున్నారు. అసలు నేను ఏ మార్కెటింగ్ చేయకుండానే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అయిపోతుంది. అది తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతున్నారు. అదే. మీ ప్రోడక్ట్ మన దేశంలోనేనా లేకపోతే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కరెంట్లీ మన దేశంలోనే. బట్ ఇందాక నేను అన్నట్టు కొంచెం ఇంకేదైనా సపోర్ట్ దొరికితే, ఇప్పుడు పిఎంఈజీపీ స్కీమ్ ఒకటి ఉంది, బట్ ఇంకేదైనా కొంచెం నాకు సపోర్ట్ దొరికితే ఎక్స్పాండ్ చేసామంటే మనము దీనికి బయట కంట్రీస్లో, స్పెషలీ దుబాయ్లో, యుఎస్ఏలో, మలేషియాలో చాలా డిమాండ్ ఉందన్నట్టు. ప్లాన్ ఉంది, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్లాన్ ఉంది. సో అంటే ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్టింగ్ అనేది చేయాలని ప్లాన్? ఎస్, ఈవెన్చువలీ మెల్లిమెల్లిగా ఇండియా నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ పామ్ జాగరీ ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కంబోడియాలో కూడా చేస్తున్నారు, శ్రీలంకలో కూడా చేస్తున్నారు. బట్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ వాళ్ళ దగ్గర లేవు. బికాస్ కంట్రీ వైజ్ కూడా మనం పెద్ద కంట్రీ వాళ్ళకన్నా. సో మనకు ఆ రిసోర్సెస్ ఉన్నాయి. కొంచెం అవేర్నెస్ పెరిగితే జనాలు కూడా ఈ బిజినెస్లోకి వస్తారు. నేనే చేయాలి అని లేదు, ఇది చూసి ఇంకో నలుగురు అరే మేమెందుకు చేయకూడదు ఇది అని అనుకొని వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఈ ప్రోడక్ట్ని ప్రజల వరకు తీసుకెళ్ళడానికి ఏ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారు? నేను అమెజాన్లో రిజిస్టర్ అవుతున్నాను. బికాజ్ ఇంకా న్యూ కంపెనీ కదా, అమెజాన్లో రిజిస్టర్ అవుతాము. తర్వాత మా వెబ్సైట్ కూడా ఉంటుంది. అది కాకుండా కొన్ని కన్సల్టెంట్స్తో టైఅప్ అయిపోయి, డిస్ట్రిబ్యూటర్స్తో టైఅప్ అయిపోయి ఆర్గానిక్ స్టోర్స్లో, ఆయుర్వేదిక్ స్టోర్స్లో వాటిలో ప్లేస్ చేద్దామని చూస్తున్నాము. ఈ నీరా షుగర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మా వనిత టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? మీరు షుగర్ తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నార్మల్గా తీయగా అనిపిస్తుంది. అంటే తిన్న తర్వాత మీకు ఏముంటుంది ఫీలింగ్? కొంచెం అరే షుగర్ తినేసాను, ఈరోజు ఎందుకు తిన్నాను అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. తినాలనే కోరిక ఉంటుంది, తిన్న తర్వాత అరే ఈరోజు ఎందుకు తిన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. నేను దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పి ఇది చాలా హెల్దీ, నేను మెడిసిన్ అమ్మట్లేదు, సరే అది చెప్పడం కన్నా నేను ఏం చెప్తానంటే మీరు హ్యాపీగా తినేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈరోజు ఎందుకు తిన్నాను అని గిల్టీ అవసరం లేదు. హ్యాపీగా రోజు మీ తినే స్వీట్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్లస్ పాయింట్ సైడ్కి వస్తారా, దీన్ని ఆయుర్వేదిక్లో మెడిసిన్ లాగా కూడా యూజ్ చేశారు. మీరు పామ్ జాగరీని చూస్తే ఆ టెక్స్ట్లో ఉందన్నట్టు బెల్లం అనేది మెడిసిన్ లాగా. అండ్ మీకు డయాబెటీస్ పేషెంట్స్కి కూడా దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్కి 100 ఉంటే దీనికి జస్ట్ 35 ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ తిన్నా కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నీరాతో ఓన్లీ షుగర్ అయినా ఇంకేమైనా కూడా తయారు చేయొచ్చు అంటారా? సో కరెంట్లీ మేము షుగర్, జాగరీ, సిరప్ ఈ 3 ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇదే కాకుండా నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే మనము చైల్డ్హుడ్లోనే మనం కిడ్స్ ఉన్నప్పటి నుంచి మనకు షుగర్ అనేది టేస్ట్ లేకపోతే ఈరోజు మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉండేవి కాదు. సో యాజ్ కిడ్స్ మనం ఎక్కడ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము, బూస్ట్, బోర్న్విటా దాంట్లో, తర్వాత చాక్లెట్స్లో, జామ్స్లో. సో నా ప్లాన్ ఏంటి అంటే వీటన్నిటినీ పామ్ షుగర్, పామ్ జాగరీతో చేద్దామని. సో జామ్స్ కానీ, చాక్లెట్ స్ప్రెడ్స్, చాక్లెట్ బార్స్, డైరీ మిల్క్ లాగా అవన్నీ దీంతో చేయాలి అనేది నా ఫ్యూచర్ ప్లాన్. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, నేను బయట తాటి బెల్లం చూశాను. అది కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, టేస్ట్ కూడా నార్మల్ బెల్లంలా అనిపిస్తుంది, కానీ అంత డిఫరెంట్ అనిపించదు. బట్ మీ ప్రోడక్ట్ విషయానికి వస్తే కలర్ అంత డార్క్ లేదు, అండ్ అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా టేస్ట్ అనిపించింది. ఏంటి డిఫరెంట్ ఏంటండి మరి? సో కొన్ని ప్లేసెస్లో, అన్నీ అన్నాను, కొన్ని ప్లేసెస్లో మాత్రం అడల్ట్రేటెడ్ ఉంటుంది. వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ని అండ్ నార్మల్ జ్యూస్ని మిక్స్ చేసి, నీరాని షుగర్ కేన్ జ్యూస్ని మిక్స్ చేసి చేస్తున్నారు. అప్పుడు మీకు అది రెగ్యులర్ బెల్లం టేస్ట్ వస్తుంది. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ ట్రెడిషనల్ మెథడ్లో పొయ్యి మీద చేసినప్పుడు కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది అండ్ అది డార్క్ కలర్ అయిపోతుంది. దానివల్ల 3-4 monthsకే అది గట్టిగా అయిపోతుంది కూడా.
మేమేం చేసామంటే ఈ టెక్నాలజీ, ఈ మెషినరీ ఉంది కదా, ఈ టెక్నాలజీ ICAR అని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CPCRI కాసర్గోడ్లో ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఈ బెల్లం మీదనే రీసెర్చ్ చేస్తారు అన్నట్టు. వాళ్ళతో కూర్చొని మేము డెవలప్ చేసుకున్నాం అన్నట్టు. ఇది 1 year అయినా కానీ దీని టేస్ట్ మారొద్దు, కలర్ మారొద్దు, ఇలానే ఉండాలి అని. దీనికి మేము చాలా లో టెంపరేచర్లో బాయిల్ చేసి చాలా పేషెన్స్తో అలా చేస్తాం. వెరీ ఎండ్ టు ఎండ్, ట్యాప్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు ఎక్కడ కూడా మీకు అన్హైజీన్ అనేది ఉండదు. మీరు ఏ రోజైనా వచ్చి విజిట్ చేయొచ్చు. క్లెన్లీనెస్, హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తింటుందే హెల్త్ కోసం. దాంట్లో నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే ఇంకో పాయింట్ లేదు అది తినడంలో. ఇప్పుడు మీ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇందులో ఏమైనా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి చాలామందికి. సో వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? నేను అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అవైలబుల్ ఉంటా. నాకు 20 మెసేజెస్ వచ్చినా నేను ఓపిక్గా కూర్చొని అన్నిటికీ రిప్లై ఇస్తాను అన్నట్టు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి మార్కెట్లో ఎవరికి తెలియదు. సో నాకు అప్రోచ్ అవుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అని చెప్పేసి. నా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాను నేను. ఇప్పుడు చాలామంది మేమేం చేయలేకపోయామని నిరుత్సాహంతో ఉంటారు. అండ్ మహిళలకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఐ అండర్స్టాండ్ సొసైటీలో మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఫైట్ చేసి అంత ఓపిక కొంతమందికి ఉంటుంది. బట్ నేనేం చెప్తానంటే, వెన్ యూ నో యువర్ ఫైటింగ్ ఫర్ ఎ రైట్ కాజ్. ఇప్పుడు నేను చేస్తా అనగానే అందరు వచ్చి చేసేసేయి నేను హెల్ప్ చేస్తాను రాలేదు. నువ్వెలా చేస్తావు, అమ్మాయి ఎలా చేస్తావు, అంత దూరం వెళ్తావు అని అన్నారు. అందరికీ ఆ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇది చేస్తే నా లైఫ్ మారుతుంది, నేను ఇది చేస్తే నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటే అది దానికోసం ఫైట్ చేయడంలో రాంగ్ కాదు. అండ్ కొంతమంది వాళ్ళే రెస్ట్రిక్షన్ పెట్టుకుంటారు కూడా. నేను ఎలా చేస్తాను, అంత దూరం నేను ఎలా వెళ్తాను, నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను. సో ఫస్ట్ అయితే మనది మనం అంత అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. మనకి ఎంత పవర్ ఉందనేది మనం ఆ సిచ్యువేషన్లో వెళ్తే మనకే అర్థమవుతుంది. సో డెఫినెట్లీ చాలా ఈ జనరేషన్లో మనకున్న అడ్వాంటేజ్ అది. మనకి ఎన్నో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే టాస్క్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇఫ్ యూ స్టిల్ యూఆర్ నాట్ డూయింగ్, దెన్ మీ మీద మీకు నమ్మకం లేనట్టే, అంతే. శ్రేయ గారు, కంపెనీ పరంగా మీరు ఏమైనా అచీవ్మెంట్ సాధించారా? ఇప్పుడు వరకైతే నాకున్న నాలెడ్జ్ని బట్టి ఫుల్లీ ఆటోమేటెడ్ ఈ స్కేల్లో పామ్ జాగరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ చేయట్లేదు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ ఎక్కడైనా స్టార్ట్ చేసి ఉంటుంది, కానీ నో ప్రైవేట్ కంపెనీస్ డూయింగ్ దిస్ ఎండ్ టు ఎండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అనేది. అండ్ అది మనం పోర్ట్రే చేయడం వల్ల ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. నాకు తెలిసి అదే ఒక పెద్ద అచీవ్మెంట్, యూత్ ఎంకరేజ్ చేయడము. మీరు కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు, స్టార్ట్ చేయకముందు చాలామంది మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేశారని అడిగారు కదా. సో ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటండి? నాకు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఎలాంటి మెసేజెస్ వచ్చినాయంటే, మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు నువ్వు మా అమ్మాయివని, అలాంటి మెసేజెస్ వస్తే అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానంటే, 2 years బ్యాక్ సిచ్యువేషన్ ఇది కాదు. 2 years బ్యాక్ ఈమె ఎందుకు ఇది చేస్తుంది అన్న వాళ్ళు వచ్చి మాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇది చేస్తున్నావు అని అన్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇందాక నేను చెప్పాలనుకునేది కూడా అదే. మీకు కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఏది చేస్తున్నారు రైట్ అని అనుకుంటే ఓకే, మీరు దానికోసం ఫైట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు అదే స్టిక్ చేసి అదే వర్డ్ మీద ఎందుకున్నారు అనేది వాళ్ళకే అర్థమవుతుంది మెల్లిగా. మీ స్టడీస్ కావచ్చు, మీ స్టేయింగ్ కావచ్చు, మొత్తం సిటీలోనే ఉంది. సిటీ లైఫ్కి మీరు అలవాటు పడిపోయిండొచ్చేమో. బట్ ఒక్కసారిగా బిజినెస్ పర్పస్ మీద గిరిజనుల వైపులకు వెళ్ళడం, సో అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది, అంటే మీరు అక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యాక్చువల్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నదానికి అక్కడికి. ఫస్ట్లో నాకు కమ్యూనికేషన్ కొంచెం కష్టమయ్యేది, బికాజ్ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్. నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు చాలా పేషెన్స్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అర్థం చేయించుకోవాల్సి వచ్చింది. బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంత ఫాస్ట్ లైఫ్, నెక్స్ట్ ఏంటి అని కాకుండా చాలా పీస్ఫుల్గా సింపుల్ లైఫ్ ఉంటుంది. చాలామందికి ఒక కోరిక ఉంటుంది కదా, నేను 60 years అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి ఒక మంచి నేచర్ మధ్యలో ఉండాలని. నేను ఇప్పుడు
20sలోనే నా బిజినెస్ చేసుకుంటూ నేను అలాంటి రిటైర్డ్ లైఫ్ లీవ్ చేస్తున్నాను అక్కడ. అది ఒక హ్యాపీ సైడ్ ఆఫ్ ఇట్. బట్ దెన్ చాలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, మనకు అలవాటు లేదు కదా అలాంటి ప్లేస్లో ఉండడం. యా, బట్ ఇట్స్ నైస్. నీరా షుగర్ గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లాలని వంట టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.